సిగ్గులేదు ఈ పదాన్ని నియోజకవర్గానికి ఇంట్రడ్యూస్ చేసిందే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు. తను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి దానికి ప్రభుత్వం మీద సిగ్గులేదని మాట్లాడిందే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు. అది గుర్తు చేయడానికే మేము ఆవిడ వైఫల్యాలని కూడా మీకు సిగ్గులేదని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మీరు ఇప్పుడు కూటమిలో ఇన్ని సీట్లు వచ్చినాయి, ఒక్కడే 151 సీట్లు కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు మాట్లాడింది ఏంటి? సైకో అని మాట్లాడారు. మీకు ఎంత జ్ఞానం ఉందో, ఎంత విజ్ఞత ఉందో, ఎంత సిగ్గుందో మీకు తెలియచేయాలనే సిగ్గు అనే పదాన్ని మేము వాడటం జరిగింది. కావాలంటే మీరు ఏం మాట్లాడారో మీ వీడియోలు తెచ్చుకొని చూసుకోండి. సిగ్గుందనే పదం ఎన్నిసార్లు వాడారు, 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారు, ప్రజల్ని మోసం చేశారు ఒక్క ఛాన్స్ అని ఏం మాట్లాడారు, ఇప్పుడు సూపర్ 6 తోటి మీరు ఎలా మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇస్తేనే చెప్పినవన్నీ చేశారు. సగర్వంగా చెప్తున్నాం, ఒక్క ఛాన్స్ ఇస్తేనే చెప్పినవన్నీ చేశారు. సూపర్ 6తో కూడిన అనేక అబద్ధపు హామీలతో గెలిచిన మీరు ఏం చేశారు? మీరు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు కదా, ఇప్పటికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలా, ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? ఇది ఒకటే. 18 సంవత్సరాలకే డబ్బులు ఇస్తున్నారు, ఎంతమందికి ఇచ్చారు? 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇస్తేనే ఎంత చేశారు. మీరు ఎన్నిసార్లు అబద్ధాలు ఆడొచ్చారో, ఎలా గెలిచారో ఇప్పటికీ అది తెలుస్తూనే ఉంది. కాబట్టి సిగ్గు అనే పదానికి మేము ఎందుకు వాడాల్సి వచ్చిందో చెప్తున్నాం. 2, మీరు మాట్లాడి ఉండొచ్చు అసెంబ్లీలో, కానీ మేము మాట్లాడిన తర్వాతే కపాస్ యాప్ గురించి మీ కరపత్రాలైనటువంటి జ్యోతిలో కానీ ఈనాడులో కానీ అవే కథనాలు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారే దాంట్లో ఉన్నటువంటి సాంకేతిక సమస్యలని తొలగించమన్నారు, ఎట్లా చేశారు. ఇప్పుడు ఆ గుడికి సంబంధించిన చైర్మన్ గారిని, ఆనువంశిక చైర్మన్ గారు ఉన్నారు కదా, వాసిరెడ్డి ఆయన పేరేదో ఉంది, ఆయన్ని అడగండి. డబ్బులు శాంక్షన్ అయిన తర్వాత గుడి తరపున కట్టాల్సిన డబ్బుల్ని ఎవరు కట్టారు, ఎంత కట్టాలా, కట్టాల్సిన దాన్ని డాక్టర్ జగన్మోహన్ రావు ఎంతగా తగ్గించాడు. ఆ రోజు ఉన్నటువంటి మినిస్టర్ గారు కొట్టు సత్యనారాయణ గారితో మాట్లాడి నెగోషియేట్ చేసి ఎంత కట్టాల్సి వచ్చి ఎంత కట్టించారు, దాన్ని ఆనువంశిక చైర్మన్ గారు వేటిని బ్యాంకులో పెట్టి డబ్బులు కట్టారు. ఇవి మీకు తెలుసా మీకు? దీన్ని కూడా సిగ్గు లేకుండా మేమే అని చెప్తున్నారు. అందరికీ నమస్కారం అండి. గత కొన్ని రోజులుగా ఎక్స్ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారి మాటలు వింటుంటే మతి భ్రమించినట్లుగా, పిచ్చి పరాకాష్ఠకు చేరినట్లుగా, ఆరోగ్యం పాడే అమాంతం బీపీ పెరిగినట్లుగా వారి వ్యాఖ్యలు తెలియజేస్తుంది. అంటే చెప్పింది పదే చెప్పటం, వాయిస్ పెంచి చెప్పటం, ఈర్ష్యతో రగిలిపోతూ మాట్లాడుతున్నారు. వాయిస్ పెంచడం వల్ల నిజం అబద్ధం అవ్వదు, అబద్ధం నిజం అవ్వదండి. అదేవిధంగా మాట్లాడితే నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు అంటున్నారు. మేబీ ఆయనకు తెలియకపోవచ్చు నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. మరి మొన్న 2024 ఎలక్షన్స్లో 24 ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన చిత్తుగా ఓడించిన అభ్యర్థి ఎవరో కనీసం గుర్తుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అది కూడా గుర్తు లేకపోతే ఒక మనిషి ఎవరి చేతుల్లో ఓడిపోయా ఎమ్మెల్యే అంటే ఎక్స్ఎమ్మెల్యే కనీసం గుర్తు రాకపోతే నిజంగా డాక్టర్ చూపించాల్సిందేనండి ఆయన్ని. ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ నందిగామ నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మనే కాదండి, కంచిక్చర్ల మార్కెట్ యార్డ్ చైర్మనే కాదు, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 5-6 మిగతా నియోజకవర్గాల మార్కెట్ యార్డ్ చైర్మన్లు అందరూ కూడా కలిసి మరి మంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రైతాంగ సమస్యల గురించి వినతి పత్రం ఇస్తే
దాన్ని కూడా తప్పుపడుతున్న ఎక్స్ఎమ్మెల్యే గారికి నిజంగా సిగ్గుందా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మంత్రి గారిని, ముఖ్యమంత్రిని కానీ నేరుగా కలిసే అవకాశం ఎవరికైనా ఉంది, ఎవరికైనా హక్కు ఉంది. ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు, స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. సామాన్య ఒక చిన్న గ్రామంలో ఉన్న కార్యకర్తను కూడా నేరుగా కలుస్తున్నారు. అలాంటిది మార్కెట్ యార్డ్ చైర్మన్లు మంత్రులు కలవటంలో తప్పేంటో కూడా నాకేం అర్థం అవ్వట్లా. దీన్ని ఒక బూచిగా చూపించి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అర్థం కావట్లేదని చెప్పడం నిజంగా హాస్యాస్పదం, సిగ్గుండాలని మేము చెప్తున్నామండి. గురించి మాకు కనీస అవగాహన లేదని, రైతుల సమస్యల పట్ల మేము ఎంతవరకు స్పందించలేదని, వారి గురించి మాకు తెలియదని చెప్పడం నిజంగా హాస్యాస్పదం. దెయ్యాలు వేదాలు వలిచినట్లుగానే ఉంది ఈయన మాట్లాడుతుంటే. ఈయన రైతాంగ సమస్యల గురించి మాట్లాడుతుంటే నిజంగా దెయ్యాలు వేదాలు వలిచినట్లే ఉంది. గతంలో ఈయన ఎమ్మెల్యే కాకముందు సుబాబుల్ రైతాంగం గురించి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాక సుబాబుల్ రైతుల మీద ఏ విధంగా శటకోపం పెట్టారో అందరికీ తెలిసిందే అండి. కనీసం వారి గురించి ఒక్కరోజు కూడా ఆయన పర్యవేక్షణ చేయలేదు, వారి మీద శ్రద్ధ పెట్టలేదు. మళ్ళీ రైతాంగం గురించి చెప్తున్నారు. వీళ్ళ హయాంలో స్కీములన్నీ ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. అదేవిధంగా వేదాద్రి స్కీమ్ గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 కోట్లు మేము ఈ స్కీమ్ రిపేర్ కేటాయించి దాన్ని పూర్తిగా వినియోగంలో తీసుకొస్తే వీళ్ళ ప్రభుత్వ హయాంలో మొత్తం స్కీములన్నిటిని కూడా నాశనం చేసేసి బోర్లు కూడా అమ్మేసుకొని ఈరోజు రైతాంగానికి కన్నిటి కారణం ఎవరండి? వీళ్ళ మాకు చెప్పేది రైతాంగ సమస్యల గురించి, వీళ్ళ మాకు చెప్పేది. సిగ్గుండాలి. ఈరోజు మేము అధికారంలోకి రాగానే స్కీములు ఏవైతే రిపేర్లు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా రిపోర్ట్ తీసుకొని మరి మేము ప్రభుత్వానికి సమర్పించాం. బాబు గారు కూడా దీని మీద ఒక కార్యాచరణ రూపొందించాలని గట్టి ప్రయత్నం చేస్తారు. వేదాద్రి స్కీమ్ని మేము 15 కోట్లు ఎస్టిమేషన్ తీసుకొచ్చాం. మొత్తం రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా మేము పైకి సమర్పిస్తే ఈరోజు ఫైనాన్స్ క్లియర్ అయిపోయి త్వరలో జీవో కూడా రాబోతుంది. అదేవిధంగా ఈరోజు మేము చూస్తే స్వయంగా నేను పెసర రైతుల గురించి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి మేము గట్టిగా ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య స్వయంగా మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళి పెసర రైతుల సమస్యల గురించి వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇవేవి ఈ ఎక్స్ఎమ్మెల్యే గారు కనపడవు. మాట్లాడితే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, ఏది పడితే అది సిగ్గు లేదని ఒక 100 సార్లు ఈ మధ్య కాలంలో ఆయన చెప్తాం. నిజంగా మీకు సిగ్గు ఉండాలి ఇలా మాట్లాడటానికి. అందరాని ద్రాక్ష ఆయన కళ MBBS విద్య పూర్తి చేసుకోవటం, అది NRL సహకారంతో ఈరోజు 5 సంవత్సరాలు MBBS విద్య NRL స్పాన్సర్షిప్ ఇస్తున్నారండి. అలాగే ఎంతోమంది విద్యార్థులకి ఈరోజు వ్యాపారస్తులు కానీ NRL కానీ అండగా ఉంటున్నారు. ఇది వీరికి చెడుగా ఉంది. నేను ఉదాహరణ చెప్తున్నా. మరి మీరు CSR నిధులు ఉపయోగించి ఇక్కడ రోడ్డు ఎందుకు వేస్తారండి? గతంలో మీకు ఎందుకు మరి ప్రభుత్వ నిధుల్లో ఉపయోగించుకోకుండా ప్రైవేట్ నిధులు మీకు ఎందుకు కావాల్సి వచ్చిందండి? అంటే మీలాగా బిల్స్ చేయించుకొని అడ్డగోలుగా ఆ మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదండి. కేవలం పేదరిక నిర్మూలనలో భాగస్వామ్యం ఎవరైతే క్రీమీ లేయర్ ఉన్నారో, ఫైనాన్షియల్గా క్రీమీ లేయర్ ఉన్నారో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవ్వాలనే మంచి సంకల్పంతో ఈ P4 విధానాన్ని తీసుకొచ్చారు. వీళ్ళకి చెప్పినా అర్థం అవ్వదు. మళ్ళీ రేపు మాట్లాడతారు, మళ్ళీ ఇదే ప్రైవేటీకరణ గురించి మాట్లాడతారు, మళ్ళీ ఈ P4 గురించి మాట్లాడినా వీళ్ళు చెప్తున్నా కదా చెవిటోడు ముందు శంఖ ఊదినట్లే. వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి నాలెడ్జ్ లేదు. చెప్పినా ఇంకా తాను పట్టిన కుద్దని మూడే కాళ్ళు అంత చందంగా ఎక్స్ఎమ్మెల్యేగా బిహేవ్ చేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.